జాతీయ కార్యదర్శి నారాయణ జనసేనాని విధి విధానాలపై అనేక సందర్భాల్లో విరుచుకుపడ్డారు. ఆయన పెళ్లిళ్లపైన సంచలన వ్యాఖ్యలు చేశారు. పవన్ పాటించే సనాతన ధర్మం క్రూరమైందని, 3 పెళ్లిళ్లు చేసుకుని విడాకులు తీసుకుని సనాతన ధర్మాన్ని సమర్థించే ఆయన్ను అరెస్ట్ చేయాలని గతంలో డిమాండ్ చేశారు. తాజాగా మరోసారి పవన్ పై నారాయణ షాకింగ్ కామెంట్స్ చేశారు. ప్రకాశం జిల్లా ఒంగోలులో ప్రారంభమైన సిపిఐ రాష్ట్ర మహాసభల్లో నారాయణ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎన్డీఏ కూటమి ప్రభుత్వంపై ఆయన ఫైర్ అయ్యారు. కూటమికి మద్దతుగా నిచ్చిన ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పైన తీవ్ర విమర్శలు చేశారు. ఒకరిని స్వార్థపరుడు అని, మరొకరిని బఫూన్ అని అభివర్ణించారు. పూటకో మాట మాట్లాడే పవన్ ఒక ఊసరి వెళ్లి అన్నారు. ఈ క్రమంలో పవన్ కళ్యాణ్ భార్యపై నారాయణ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు నాయుడు నా బతుకు కోసం ఎన్ని కొంపలు కూలిపోయినా పర్వాలేదు, నా కొంప బాగుండాలి అని కోరుకునేటటువంటి వాడు. అతను మోదీని సపోర్ట్ చేస్తున్నాడు. బీజేపీ వాళ్ళు రాక్షసులు. 2014 తర్వాత చంద్రబాబును ఓడించి ఏడిపించారు. అలాంటి వాళ్ళకి నువ్వు ఎట్లా ఓట్లు వేస్తావు చంద్రబాబు? ఇది ఆత్మహత్యా సదృశ్యం కాదా అని నారాయణ ప్రశ్నించారు. పవన్ కళ్యాణ్ ఒక ఊసరి వెళ్లి బడవ. పొద్దున్నేమో చెగువిరా అంటాడు, మధ్యాహ్నం సనాతన ధర్మం అంటాడు, సాయంత్రం గుండు పట్టుకొని పోతా ఉంటాడు. అతను ఒక బఫూన్ అంటూ షాకింగ్ కామెంట్స్ చేశారు. పవన్ కళ్యాణ్, సనాతన ధర్మం అంటే ఏంటో నీకు తెలుసా? సనాతన ధర్మం అంటే భర్త చనిపోతే భార్యని కూడా ఆ చితిమంటలో వేసి తగలబెట్టడం. ఇప్పుడు నువ్వు చస్తే నీ పెళ్ళాం తగలబడుతుందా? గ్యారెంటీ ఇవ్వగలవా? ఆ చట్టం ఎప్పుడో పోయింది. బ్రిటిష్ వాళ్ళు ఆ చట్టాన్ని ఎత్తేశారు. ఇప్పుడు నువ్వు సనాతన ధర్మం గురించి ప్రచారం చేస్తున్నావు. అతన్ని మనిషి అనాలా, జంతువు అనాలా? జంతువుకైనా ఒక పాలసీ ఉంటుంది. మనం కుక్కలను తిడతాం కానీ వాటికి పాలసీ ఉంటుంది. అది ఒక విశ్వాస జంతువు. వీడు దీనికి కూడా పనికిరాడు అని సిపిఐ నారాయణ సంచలన వ్యాఖ్యలు చేశారు. Please subscribe to KTV Telugu. KTV Telugu KTV Telugu channel.